ఓం నమో వెంకటేశాయ నమః. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మొత్తానికైతే ఈరోజు 7 శనివారాల వెంకటేశ్వర స్వామి పూజలోని 4వ వారం పూజ అయితే ఇలా చేసుకున్నానండి. తెల్లవారుజాము 3:30కి లేచి స్వామివారిని చక్కగా నీట్గా అలంకరించేసుకొని పూజ అనేది కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. నాకు తెలిసిన పద్ధతిలో నేనైతే పూజ చేసుకుంటున్నాను. ఇప్పటికైతే నేను 4 సంవత్సరాల నుంచి అయితే ఈ పూజ కంటిన్యూగా చేస్తున్నాను. పూజ అనేది కంప్లీట్ అయిపోయి స్వామివారికి హారతి ఇచ్చేసిన తర్వాత మా ఊరి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకున్నామండి. స్వామివారి అలంకరణ అది చాలా బాగుంది కదా. ఈరోజైతే శనివారం కదా, స్పెషల్గా అయితే స్వామివారిని అలంకరిస్తారు. స్వామివారి హారతి అయితే మీరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్. మా ఊర్లో గుడి లేనప్పుడు అయితే నేను అనకాపల్లి వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకునేదాన్ని. వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నప్పుడు అయితే మొత్తం అంతా బాగానే ఉంది, కానీ హాల్లో అయితే ఈ విధంగా బట్టలు అనేది బాగాలేదు, చూడడానికి అయితే అస్సలు బాగాలేదు. మా వారిని ఏదైనా చేయమని చెప్తే మా పిన్ని వాళ్ళు అయితే ఈ కబోర్డ్ వాడట్లేదన్నమాట. వాళ్ళైతే అపార్ట్మెంట్ తీసుకున్న తర్వాత పాతింట్లో ఇవి ఇలా ఉండిపోయాయి, అయితే మీరు తీసుకోండి, మాకైతే యూజ్ లేదు అనగాని చెప్తే మా వారైతే తీసుకొచ్చి ఈ విధంగా నా కోసం అయితే కబోర్డ్లో అరేంజ్ చేసి పెట్టారు. ఇంకా మనమైతే ఊరుకోము కదా, మొత్తం రెడీగా చేసి పెట్టిన తర్వాత చక్కగా బట్టలన్నీ కూడా నీట్గా ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు హాల్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఈ కబోర్డ్ అయితే ఇలా చేయడానికి మా వారు అయితే చాలా కష్టపడ్డారు. ఇవి ఇనుప రేకులు కాబట్టి వాళ్ళు వాడలేదు, ఒక 2 ఇయర్స్ నుంచి వాడట్లేదు. అందువల్ల ఈ విధంగా జంగు పట్టేశాయి. మా వారి ఎలక్ట్రీషియన్ కాబట్టి మిషన్స్ అన్నీ కూడా ఇంట్లో మాకు ఉంటాయి కాబట్టి ఈ విధంగా మిషన్తో రఫ్ చేసి జంగు అనేది తీసేశారు. తీసిన తర్వాత దీనికి డబుల్ కోట్ పెయింట్ అనేది వేశారు. డబుల్ కోట్ పెయింటింగ్ వేయడం వల్ల మొత్తం దాని ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా వచ్చింది. మొత్తం వీటిని అన్నిటిని కూడా నట్ బోర్డులతో మొత్తం కబోర్డ్ ఈ విధంగా అయితే నీట్గా రెడీ చేశారు. ఈ కబోర్డ్ ఇలా చేయడానికి కొంచెం గట్టిగానే కష్టపడ్డారండి. ఫైనల్ లుక్ అయితే హాల్ అయితే చాలా నీట్గా ఉంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది హాల్ అనేది. చాలా రోజులు బట్టి అనుకుంటున్నాను ఏదో ఒకటి చేయాలని చెప్పేసి. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.